మళ్ళీ ఇప్పుడు మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం పేపర్లో. కాకపోతే ఇంతకు ముందున్నంత సివియర్గా ఇప్పుడు కరోనా రావట్లేదు. మనకు తర్వాత కేసులు కూడా చాలాసార్లు అంటే నమోదు అవుతూనే ఉన్నాయి. కానీ మళ్ళీ ఎక్కువ కేసులు పెరగడంతో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం మళ్ళీ అలర్ట్నెస్ ప్రకటించడం జరిగింది. ఏం లేదు, దీనికి మళ్ళీ మనం ఇంతకుముందు చూసుకున్నట్టు మాస్కులు చాలామంది తిరిగే దగ్గర ఎక్కడికి వెళ్ళినా కానీ మాస్కులు పెట్టుకొని వెళ్ళాలి. అంటే తర్వాత శానిటైజర్ మళ్ళీ ఎవరినన్నా షేక్ హ్యాండ్స్ ఇచ్చుడు అవాయిడ్ చేయడం చేయాలి. తర్వాత ఏమన్నా ముట్టుకున్నా కానీ శానిటైజ్ చేసుకుంటే మళ్ళీ దీన్ని అవాయిడ్ చేయడం అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీన్ని ఇప్పుడు వస్తున్నదంతా మనం ఇంతకుముందులాగా కరోనాకు భయపడాల్సిన అవసరం లేదు. చాలా వరకు మనకు కామన్ కోల్డ్, బాడీ పెయిన్స్, ఫీవరు, మామూలు వైరల్ ఫీవర్స్ లాగే వచ్చి మళ్ళీ సబ్సైడ్ అయిపోతుంది. బేసిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. చాలా హై ట్రీట్మెంట్లు కూడా అవసరం లేదు. కాకపోతే కొంచెము వయసు మన పెద్దవాళ్ళకు మాత్రం కొంచెము కాంప్లికేట్ అవుతున్నట్టు తెలిసింది. కొంచెం వృద్ధులు, ఒక 50-60 సంవత్సరాల ఎబో ఉన్న వాళ్ళు, తర్వాత ముందు హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే బాగుంటుంది. సో ఈ ఒమిక్రాన్ వేరియంట్లో ఒక సబ్ వేరియంట్ ఇప్పుడు మనకి సర్క్యులేట్ అవుతుంది. సో ఇప్పుడు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కోవిడ్ అనేది ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకోవడం. సో మనకు ఒకవేళ జ్వరం వచ్చి గొంతు నొప్పి, జలుబు, దగ్గు ఉందంటే ఇమీడియట్గా మనం మాస్క్ పెట్టుకోవాలి. కొంచెం గ్యాదరింగ్స్కి దూరంగా ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి. చక్కటి ఆహారము, నిద్ర, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహారం అది తీసుకొని రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. జ్వరం అది ఉంటే పారాసెటమాల్ లాంటివి వేసుకోవడం, గొంతు నొప్పి ఉంటే ఏమైనా మైల్డ్ సెట్రిజిన్ లాంటివి తీసుకోవడం జలుబుకి, అది డాక్టర్ పర్యవేక్షణలో ఉండి మనకి ఏమైనా సిమ్టమ్స్ ఎక్కువ అవుతున్నాయా, అంటే ఇది జస్ట్ జ్వరము, జలుబు, దగ్గులా ఉండిపోయిందా, ఏమైనా ఆయాసం వస్తుందా, నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం కానీ, పడుకున్నప్పుడు దగ్గు ఎక్కువగా రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఎక్కువ సిమ్టమెటాలజీ ఎక్కువ అవుతుంది అనుకుంటే తక్షణమే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అది వ్యాధి తీవ్రత ఎంత ఉందో గుర్తించి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కోవిడ్ గురించి మనం భయపడవలసిన ఏం లేదు. కాకపోతే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిల్లో ఫస్ట్ది మనం చెప్పుకున్నట్టు మాస్క్ పెట్టుకోవడం, రెండవది హ్యాండ్ శానిటైజేషన్ అంటే చేతులు శుభ్రపరచుకోవడం. ఇవి 2 జాగ్రత్తలు మనం ఖచ్చితంగా తీసుకుంటే డెఫినెట్గా మనం మళ్ళీ పెద్ద పెద్ద పాండమిక్స్కి దూరంగా ఉంటాము. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, టేక్ రెస్ట్ వెన్ యు ఆర్ అన్హెల్దీ అండ్ సేఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో సేఫ్ గార్డ్ యువర్, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సేఫ్ గార్డ్ చేయండి. ఖచ్చితంగా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన అందరూ కూడా, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంతకుముందు అయితే ఎలాగో మనము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్క్ ధరించి దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకున్నాము. దాంతో పాటుగా జ్వరం వస్తే ఖచ్చితంగా టాబ్లెట్స్ వేసుకోవడం కానీ, దాని తర్వాత దానికి ర్యాపిడ్ టెస్ట్ చేసుకోవడము, దాని తర్వాత కోవిడ్ అని నిర్ధారణ వస్తే మాత్రం ఐసోలేషన్గా ఉండి మనం ఏదైతే వాడినామో ఐసోలేషన్గా ఉండి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఏదైనా కూడా ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఏమైనా దగ్గు కానీ, బాడీ పెయిన్స్ కానీ విపరీతంగా పెరిగి ఇంకా మనకు శ్వాసలో ఇబ్బంది కలిగితే మాత్రం ఖచ్చితంగా మీరు దగ్గరున్న పిహెచ్సిలో కానీ సిహెచ్సిలో కానీ సంప్రదించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మాత్రం అశ్రద్ధ చేయడానికి మాత్రం అవసరం లేదు. ఎందుకంటే రాబోయేది వర్షాకాలం కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వారికి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వయసు ఉండడం కానీ, లేకపోతే స్మోకింగ్ హిస్టరీ ఉండడం కానీ, ఊపిరితిత్తుల సమస్యలు ఉండడం కానీ, వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని అరికట్టాలని నేను అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాను.